అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడడానికి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న మార్షల్ అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడకూడదని ఎప్పుడూ నిబంధన పెట్టని చీఫ్ మార్షల్ ను ప్రశ్నించిన ఎమ్మెల్యేలు నిబంధన ఉంటే తమకు చూపించాలన్న ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోపల మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు. అసెంబ్లీ బయట కూడా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి కూడా ఇవ్వరా? నిబంధనలు లేకుండా ఎలా ఆపుతారు? ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీస్ రాజ్యం అని నినాదాలు చేస్తూ నిరసనకు దిగిన ఎమ్మెల్యేలు. ఆర్డర్ ఇవ్వండి, ఆర్డర్ ఉంటే చూపియండి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మీరేంటి ఆర్డర్ ఉంటే లోపల రెస్ట్రిక్షన్స్, బయట రెస్ట్రిక్షన్స్, ఇదే పద్ధతి బాబు. ఆర్డర్ కాపీ చూపియండి. ఇక్కడ మీ ఆఫీస్ ఉన్నారా? రమన్, మీ ఆఫీస్ చీఫ్ మార్షల్ ఎవరు రమన్? లోపల ఇయ్యరు, బయట కూడా ఆపలేనా బాబు? లోపల ఆపడే, బయట ఆపడే. ఇక ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తేట్టున్నాయా? పద్ధతి లేదు, పాడు లేదా? ఎమ్మెల్యేలను కూడా ఆపుతారా? అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో. మెంబర్స్ కి ఎటువంటి బులెటిన్ కానీ లేదు. ఏదైనా ఉంటే బులెటిన్ మెంబర్స్ కి ఉంటది. మెంబర్స్ కి చెప్పినాక లేక నువ్వు ఎట్లా ఆర్డర్ లైవ్ 22 నిబంధనలు ఉన్నది. కొత్త నిబంధనలు సెన్సర్షిప్ పెట్టినా చెప్పండి. అదనే సెన్సర్షిప్ పెట్టినా మాట్లాడద్దు. పోయిన 10 ఏళ్ళు నువ్వే ఉన్నావు కదా. హౌస్ నడిచేటప్పుడు కూడా ఇక్కడ వచ్చి అందరు ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు. ఇప్పుడు కొత్త రూల్ ఏంది? మళ్ళీ ఆర్డర్ కాపీ చూపి, రూల్ ఏమంటే ఆర్డర్ కాపీ చూపి మాకు అనౌన్స్మెంట్ అని ఉండాలి, బులెటిన్ అని ఇవ్వాలి మాకు. మేము పోయేది పోతాం, ఆపుకోండి, మీరు అరెస్ట్ చేసుకోండి, ఆర్డర్ చూపియండి. సభ నడిచేటప్పుడు సభకు సమాంతరంగా మీడియా పైన పోయిన 10 ఏళ్ళు సభ నడిచేటప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడిందా లేదా? అప్పుడు లేని రూల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? కాదండి, లోపల మాట్లాడినారు, బయట కూడా మాట్లాడినారా? నిరంకుశ వైఖరి ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం, ప్రభుత్వ నిరంకుశ వైఖరి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం,